అందరికీ నమస్కారం. ఏమీ చేయలేని చవటా దద్దమ్మ సిద్ధం సిద్ధం అని ఊరంతా బ్యానర్లు వేసుకుంటే నిన్ను ఇంటికి పంపించడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగానే ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏమీ చేయలేని చవట సన్నాసి అని ఎందుకన్నానంటే, రాజధాని నిర్మించలేని వాడిని, పోలవరం పూర్తి చేయలేని వాడిని, ప్రత్యేక హోదా తీసుకురాలేని వాడిని, సిపిఎస్ రద్దు చేయలేని వాడిని, మద్యపాన నిషేధం చేయలేని వాడిని, ఇసుక తక్కువ రేటుకి ఇవ్వలేని వాడిని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేని వాడిని, ప్రాజెక్టులు తీసుకురాలేని వాడిని, నిత్యావసర ధరలు నియంత్రించలేని వాడిని, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడిని, మాయమాటలు చెప్పేవాడిని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయలేని వాడిని, దళితులపై దాడులు చేసేవాడిని, బీసీలకు ఉపాధి కల్పించలేని వాడిని, మైనార్టీలకు అన్యాయం చేసిన వాడిని, తన వర్గం వాళ్ళకి మాత్రమే పెద్దపీట వేసేవాడిని, సాటి మతాలని గౌరవించలేని వాడిని, సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడిని, కనీసం పేపర్ చూసి చదవటం కూడా రానివాడిని, పరదాలు మాటిన తిరిగే పిరికివాడిని, అసెంబ్లీలో పెళ్ళాల గురించి మాట్లాడే చవటగాడిని, బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టలేని వాడిని, 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడిన వాడిని, అభివృద్ధి చేయలేని వాడిని, చవటని, సన్నాసిని, చేతగాడిని వాడిని ఓడించడానికి, కుదిరితే ఓడించి జైలుకు పంపటానికి లేదా కనీసం ఇంటికి పంపటానికి జన సైనికులు అయినటువంటి మేము, రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగానే ఉన్నారు అని చెప్పి మన చేతగాని చవటకి తెలియజేస్తున్నాను. జై హింద్.